అందరికీ నమస్కారం. నేను మీ సింగర్ ప్రవస్తి. సో, ఈ రీల్ ఏమో జ్ఞాపిక ప్రవీణ మేడం పెట్టారు గదా! ఆ రీల్‌కి రిప్లై నాకు ఇంకా కొన్ని క్వెషన్స్ ఉన్నాయి. అది కూడా నేను అడగాలనుకుంటున్నాను. సో, ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ పాయింట్ సాంగ్ సెలెక్షన్ గురించి మాట్లాడారు కదా మ్యామ్. సో, అదేంటంటే మీరు చెప్పారు మేము ఈచ్ 6 సాంగ్స్ ఇస్తామని. సో, మేము ఇచ్చాము 6 సాంగ్స్. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే మీరు దానిలో 4 సాంగ్స్ క్యాన్సిల్ చేయడం, రిజెక్ట్ చేయడం, మళ్ళీ ఇంకో 3 సాంగ్స్ రిజెక్ట్ చేయడం రైట్స్ ప్రాబ్లమ్ కూడా కాదు. బికాస్ మేము రైట్స్ చూసుకొనే ఇస్తాం లిస్ట్‌లో. సో, అలా రిజెక్ట్ చేసి మేము పంపాల్సి వచ్చింది లాస్ట్‌కి. బట్ దానిలో మా చాయిస్ ఎలా ఉంది మ్యామ్, ఇంకా అది మీరు సెలెక్ట్ చేసినట్టే అవుతుంది కదా! మేము అన్ని సాంగ్స్ పంపించినా మీరు రిజెక్ట్ చేసి మేము మళ్ళీ దానిలో ఇంకో 3 సాంగ్స్, ఇంకో 4 సాంగ్స్ అని ఇస్తూ ఉంటే మీరు దానిలో నేను సెలెక్ట్ చేస్తే హౌ ఇస్ ఇట్ ఆర్ చాయిస్? సో, ఇదొకటి. ఫేవరెటిజం గురించి మాట్లాడారు కాబట్టి ఐ హావ్ అ స్మాల్ ప్రూఫ్. నేను అది ప్లే చేస్తాను. రాఘవేంద్ర హిట్స్ లో దయచేసి ఓన్లీ డివోర్స్ అన్నమయ్య ఇవే సాంగ్స్ పెడుతున్నారు. మనం అవి కావాలంటే డివోర్స్ ను డౌన్లోడ్ చేసుకుందాము. దయచేసి ఆ సాంగ్స్ కూడా పెట్టకుండా రాఘవేంద్ర సినిమాలో చాలా పాటలు ఉన్నాయి. ఆ పాటలు చెక్ చేసుకొని డ్యూయెట్లు అయినా పర్లేదు అయ్యైనా ఇవ్వండి. సో, డివోషనల్ సాంగ్స్ అనేవి మీరు క్లియర్గా విన్నారు, వద్దన్నారు. దెన్ హౌ డిడ్ వన్ కంటెస్టెంట్ గెట్ పలుకే బంగారమారా అండ్ రాఘవేంద్ర రావు గారి హిట్ రౌండ్? సో, అది కూడా మళ్ళీ కీరవాణి గారి పాటే ఇచ్చారు అదే కంటెస్టెంట్కి. మోస్ట్ ఆఫ్ దిస్ రౌండ్స్ తనకు అదే జానర్ వచ్చింది అండ్ ఓన్లీ కీరవాణి సార్ సాంగ్స్ వచ్చాయి. సో, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దిస్. అండ్ జానర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అది కూడా నా దగ్గర ఒక ప్రూఫ్ ఉంది. మీరు అన్నారు 4 రౌండ్స్లో 4 జానర్స్ పాడుకుంటూ వచ్చారు కంటెస్టెంట్స్ అని. బట్ సారీ, నాకు ఒకటే ఒక మెలోడీ వచ్చింది ఇప్పుడు వరకు. అది ఎన్నో రాత్రులు వస్తాయి, అది కూడా డ్యూయెట్లో. అండ్ నేను ముందు రౌండ్స్లో మెలోడీ కోసం రిక్వెస్ట్ చేస్తున్నట్టు కూడా నా దగ్గర మెసేజ్ ఉంది. సో, నేను కింద కూడా వేస్తాను, చూడండి. అండ్ ఇక్కడ కూడా నేను చూపిస్తున్నాను. సో, దిస్ ఈస్ ది ప్రూఫ్ దట్ నేను చాలా మెలోడీ కోసం అడిగినా కూడా మీరు ఇవ్వలేదు. సో, హౌ ఇస్ ఇట్ ఆర్ చాయిస్ ప్రవీణ మ్యామ్? అవుట్ఫిట్స్ గురించి మాట్లాడారు అండ్ సాంగ్స్కి తగ్గట్టు ఇస్తామని అయితే చెప్పారు. బట్ నాంపల్లి స్టేషన్ కాడి ఇది సాడ్ సాంగ్ మ్యామ్. అంత సాడ్ లిరిక్స్ ఉంటుంది, వీడియో కూడా చూడండి. సో, ఐ డోంట్ థింక్ నాంపల్లిలో డిస్కో డ్రెస్ వేసుకొని చమ్కి వేసుకొని అయితే లేరు. సో, కనీసం వీడియోలో ఉన్నట్టు కాకపోయినా కనీసం ఒక క్లాసీ అవుట్ఫిట్ ఇవ్వచ్చు, కానీ అలా ఇవ్వలేదు. అండ్ ఫోటోకి రియాలిటీకి చాలా తేడా ఉంది నాంపల్లి స్టేషన్ కాడి డ్రెస్. సో, నేను అది అడిగినప్పుడే నాకు బాడీ షేమింగ్ చేయడం జరిగింది. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి బాడీ వేరు, నీ బాడీ వేరు, నీకు ఎలా ఇస్తామని అన్నారు. అండ్ అక్కడే ప్రొడక్షన్ హౌస్, మీ జ్ఞాపిక ప్రొడక్షన్ హౌస్ వాళ్ళే ఉన్నారు అండ్ వాళ్ళు కూడా అన్నారు. సో, ఆ పాయింట్ మీ వరకు వస్తుంది అని తెలిసే నేను మీ వరకు రాలేదు. ఇదొకటి. అండ్ ఆ డ్రెస్ వేసుకొని నేను మీ దగ్గరకు వచ్చాను కూడా, అన్కంఫర్టబుల్ ఉండింది కాబట్టి. ఆ చమ్కి గుచ్చుకోవడం, ఇక్కడంతా సెక్వెన్స్, ఇంకా బెల్ట్ ఇలా టైట్గా ఉండడం. సో, సాంగ్కి కూడా సూట్ అవ్వదు మ్యామ్ అని మీ దగ్గరకు వచ్చాను. అది మీ మనస్సాక్షికి తెలుసు. సో, వస్తే మీరు లేదు చాలా బాగుంది, అలా ఏం కనిపించలేదే, కెమెరాలో బాగుంటుంది అన్నారు, కానీ నాకు అన్కంఫర్టబుల్ ఉంది అన్న మాట అయితే మీరు పట్టించుకోలేదు. సో, అది. అండ్ లాలూ దర్వాజా లస్కర్. సో, ఈ సారీ మ్యామ్ 5 టైమ్స్ వేయించారు, 5 టైమ్స్ ఇప్పించారు. కట్ చేస్తూ వచ్చారు పెద్ద లెంత్ సారీ అని. సో, అది చేస్తూ నేను మళ్ళీ రిహార్సల్ చేసుకొని వచ్చి ఇట్ వాజ్ వెరీ ఎగ్జాస్టింగ్. సో, అదొకటి. అండ్ ఇక్కడ ఇంత గ్యాప్ కనిపిస్తుంది ఆ శారీలో. ఈ ఫోటోలో అంత తెలియట్లే కానీ ఇంకా గ్యాప్ ఉండింది స్కిన్ కనిపిస్తూ. అండ్ ఐ వాజ్ వెరీ కాన్షియస్, నాకు నచ్చదని కూడా చెప్పాను, చాలా అన్కంఫర్టబుల్ ఉందని చెప్పాను. అండ్ ఇలా టైట్గా కట్టి ఇక్కడ పిన్ పెట్టారు పక్కన, అది కూడా చెప్పాను అన్కంఫర్టబుల్ ఉందని, కానీ ఎవ్వరూ వినలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను పొట్టి బట్టలు అనలేదు మ్యామ్, అస్సలు అనలేదు. పొట్టి లంగాలు అన్నాను. అది మీరు ప్రతి ఎపిసోడ్ ఎన్నిసార్లు చెప్పినా కూడా పొట్టిగానే కుడుతూ వచ్చారు. అండ్ బొడ్డు కింద కట్టుకోమని అయితే చెప్పారు. అండ్ మీరు ఏదో లా అండ్ జడ్జ్మెంట్ గురించి మాట్లాడారు, అది లా ప్రకారం నడుస్తుంది మ్యామ్, కానీ ఇక్కడ ఫేవరెటిజం ప్రకారం నడిచింది కాబట్టే నేను రీజన్స్ అవన్నీ కూడా చెప్పాను నా ముందు వీడియోలో. సో, అది. ఇంకా మీరు ఒక స్కెడ్యూల్లో క్లాసికల్ రౌండ్కి ఇంకా కాలేజ్ రౌండ్ అని ఒక రౌండ్ పెట్టి వాటికి మార్క్స్ కంపేర్ చేశారు. అది మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుందో నాకు తెలీదు, కానీ క్లాసికల్ డిఫికల్టీ లెవెల్లో చాలా హార్డ్ ఉంటుంది.
అండ్ మేము పాడిన పాటలు అన్నీ కూడా టఫ్ సాంగ్స్ ఆ లెవెల్లో. సో దానికి కాలేజ్ రౌండ్కి అసలు మీరు కంపేర్ చెయ్యలేరు. దాని మార్క్స్ బేస్ చేసుకొని అయితే ఎలిమినేట్ కూడా చేయలేరు, కానీ నన్ను అప్పుడే చేశారు. సో అదొకటి. అండ్ మీరు ఏదో అన్నారు వాళ్ళు రెడీ అన్నాకే మేము షూటింగ్ చేస్తామని. మీరు ఎప్పుడు మమ్మల్ని వచ్చి మీరు రెడీయా అని మా కన్సర్న్ తీసుకొని అయితే షూటింగ్ పెట్టలేదు మ్యామ్. మీరే ఒక డేట్ ఇచ్చి మమ్మల్ని ఈలోపు మీరు నేర్చుకోవాలి అని మీరే పెట్టారు. అది కూడా లాస్ట్ షెడ్యూల్ అయితే చాలా చాలా ఇబ్బంది పెట్టారు మీరు. ఆ మెసేజెస్ కంటెస్టెంట్స్ నాకు పెట్టిన మెసేజెస్ కూడా నేను బయట పెట్టాను ప్రూఫ్గా. సో అది సో ఇవన్నీ చేశారు మ్యామ్. అండ్ అగ్రిమెంట్లో నువ్వు ఈ పాయింట్ చదివితే బాగుండేది ప్రవస్తి అని చెప్పారు మ్యామ్. సో చదివాను మ్యామ్, నేను చదివాను. కానీ మాకు మీరు ఇంకో ఆప్షన్ ఇవ్వలేదు. మీరేమైనా ఆప్షన్ ఇచ్చారా? లైక్ అగ్రిమెంట్ కొన్ని రోజులు ఆగి సైన్ చేయండి, మేము మీకు టైం ఇస్తామని మీరేమైనా ఇచ్చారా? సో వీ హ్యాడ్ నో చాయిస్, మాకు ఇంకా సైన్ చేయాల్సి వచ్చింది. సో నేను అలా సైన్ చేశాను. యాజ్ ఐ సెడ్ ఐ వాంటెడ్ టు క్విట్, కానీ ఈ సైన్ చేయడం ఒక్కదాని వల్లే నేను ఆగాను. సో యా, నేను చూశాను మ్యామ్. చూసే నేను ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాను. దీనికి ఆన్సర్స్ ఇవ్వండి మ్యామ్, బికాజ్ నేను అన్ని క్లియర్గా చెప్పాను. ఆ రౌండ్స్ గురించి మాట్లాడాను, నేను పెట్టిన మెసేజ్ కూడా చూపించాను, మీ జ్ఞాపిక ప్రొడక్షన్ వాళ్ళు పెట్టిన వాయిస్ మెసేజ్ కూడా వినిపించాను. సో ఫేవరెటిజం జరగలేదు అంటే మరి ఆ వాయిస్ మెసేజ్ ఏంటో మరి ఒకసారి విని నాకు రిప్లై ఇవ్వండి మ్యామ్. ఐ విల్ బీ వెయిటింగ్. థ్యాంక్ యూ సో మచ్.